నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హితవు. ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వెల్లడి. అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరా పంట పొలాలు కూడా ఎండిపోకుండా చూసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 36 గంటల రైతు నిరసన దీక్ష ముగింపులో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు. అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు. రామగుండం సిపి హెచ్చరిక. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు రైతులను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. టేలెంట్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మందని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని, 3 పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, ఈ పాపం గత ప్రభుత్వానికి కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వినియోగించిన కరెంటు కంటే 8% అధికంగా కరెంటు కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు అందిస్తామన్నారు. సాంకేతిక సమస్యలతో జీరో బిల్లు రాకుంటే సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని, బిల్లు కట్టకుండా వారి సరఫరాను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని, నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే 35 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశామన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామని, పెద్దపల్లి జిల్లాలో 15 కోట్ల మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని, 6 గ్యారంటీల్లో ప్రతి పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 5 సంవత్సరాల లోపు పత్తిపాక రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్నారు. ప్రజలందరూ గమనించాలి, మేము కాదు అన్నది మొన్న ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒక్కటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి అని నిన్నగాక మొన్న వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పవుతుంది. వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి. ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది, ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉన్నాను అని బయటకు వచ్చాను. ఎవరు? పార్లమెంట్ అభ్యర్థి. ఎప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు అన్నీ వస్తాయి. ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి. దాని అంతా కూడా తప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ
యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో 7 రోజుల్లో పూర్తిగా 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. యాసంగి సీజన్కు సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం మీటర్లు, టార్పాలిన్లు, డిజిటల్ వేయింగ్ యంత్రాలు మొదలైన సామగ్రి సిద్ధం చేశామని, వేసవి దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద త్రాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రైతుల వద్ద నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని కలెక్టర్ కోరారు. చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో మన పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో 305 కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది. దాదాపు 1,00,000 మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డ్లకి, మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము. పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము. అవి ప్యాడీ క్లీనర్లు అయినా ఉండేనండి, టార్పోలిన్లు, మాయిశ్చర్ మీటర్, ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా, ప్రభుత్వం సూచన మేరగా 48 గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. థ్యాంక్స్ సార్. రైతులకు రావాల్సి వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్, ఇటువంటి మినిమం సపోర్ట్స్తో సహా కొన్ని ఆరాంగా చేసుకోవడానికి సౌకర్యాలు, ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకి అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుందండి. సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవ్వడానికి మేము దృష్టి పెడుతున్నాం. మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండను తీసుకుపెట్టుకుంటూ అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాలను అందిస్తున్నాం. పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్. అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరా పంట పొలాలు కూడా ఎండిపోకుండా చూసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రగతి భవన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో జరుగుతున్న 36 గంటల రైతు నిరసన దీక్ష ముగింపులో పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆదిలోని రైతుల పంట పొలాలకు నీరు అందించకుండా, పంట పొలాలు ఎండుతున్నా పట్టించుకోకుండా రైతులను ఆరిగోసు పెడుతోందని ఆరోపించారు. రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు రైతు బంధు అందక 2 లక్షల రుణమాఫీ పేరిట మోసపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తప్ప ఏనాడు రైతుల పంట పొలాలకు నష్టం వాటిల్లలేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతింటే చట్టం ప్రకారం ఎకరాకు 2 నుండి 3 వేలు ఇవ్వాలని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టి
వరదలతో పంట నష్టపోయిన వారికి ఎకరాకు 10,000 నష్టపరిహారం అందించామని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో అన్ని రకాల పంటలు వేస్తే ఇంకా 1,00,000 పైచిలుకు ఎకరాల్లో పంటలు పొట్ట దశలో కొత్త దశలో ఉన్నాయని, కానీ ప్రభుత్వం ఈ నెల 2 వరకు కాలువ నీటిని ఇస్తామని అంటోందని, అలా అయితే పంట పొలాలు ఎండుతాయని, రైతులు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను ఆలోచించి మరో నెల వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి దఫా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రెండవసారి ప్రభుత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఒక ఎకరా పంట పొలం ఎండిపోకుండా కాపాడినటువంటి ఘనత మన ప్రభుత్వం. ఒక్క ఎకరా ఎక్కడైనా ఏదైనా అనుకోని కారణాల చేత తన సంఘటన జరిగిందని తెలిస్తే ఆగ మేఘాల మీద పోయి మనం వారిపోయింది. మన చేతిలో లేనిది ప్రకృతి విపత్తు. అకాల వర్షము, వడగళ్ల వాన, రాళ్ల వాన వస్తే పుటావుటిన బయలుదేరి వెళ్ళిపోయి రైతులకు ధైర్యం చెప్పి విపత్తుల చట్టం కింద, విపత్తుల నివారణ చట్టం కింద భారతదేశం మొత్తంలో ఒకటే రకమైన చట్టం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఒకటే వర్తింపు ఉంటుంది. పంటలకు కేటగిరీలను బట్టి 2,500 నుంచి 3,500లకు మించి పునరావాస చర్యలకు ఇవ్వరు సహాయం. అంతే ఇస్తారు, చట్టం అంతే చెప్తారు. ఇదే చట్టం కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎన్నిక కుదరదని దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే సూత్రం పాటిస్తాయి. కానీ మనం పోయినసారి వరదలు వచ్చి, పోయినసారి అకాల వర్షాలు వచ్చి, వడగళ్ల వానలు పడి, రాళ్ల వాన పడి, ఇటు కరీంనగర్లో కానీ, అటు వరంగల్లో కానీ, ఉమ్మడి జిల్లాలలో, అటు వికారాబాద్ జిల్లాలో కానీ పంటలు దెబ్బతింటే మామిడి తోటలు కానీ, మొక్కజొన్నలు కానీ, మిర్చి కానీ, టమాటా తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ దెబ్బతింటే నిబంధనలను పక్కకు పెట్టి మనం తీసుకునే నిర్ణయమే కొత్త నిబంధన సెట్ అవుతుందని చెప్పి, న్యూ ప్రెసిడెంట్ అవుతుందని చెప్పి ఎకరాకు 10,000 చొప్పున రైతాంగానికి పరిహారం ఇచ్చినటువంటిది మనం. అందుకే ఈరోజు ఈ దీక్షలో పెట్టినటువంటి డిమాండ్ ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించమని అడుగుతున్నాం. మనం కొత్తగా ఏం కోరతలేం. ఇప్పుడు ఉండేటువంటి పంటలు, ఉదాహరణకు ఈ జిల్లాలోనే, ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే యాసంగి పంటలే అన్ని కలిపి 2,10,000 ఎకరాలలో ఉంటే అందులో ఒక్క వరే 2,05,000 ఎకరాలలో ఉంది. కొంత పొట్ట మీద ఉంది, కొంత ఈంత ఉంది, ఎన్నొచ్చుతా ఉంది, వివిధ దశలో ఉంది. కనీసం ఇంకో 4 రోజులైనా నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది వరికి. కానీ రేపు 2వ తారీఖు నాడే ఆఖరి విడుదల, ఆ తర్వాత మా చేతులు లేదు అని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏమైనా కానీ కాలానికి వదిలేస్తున్నా, మా చేతులు లేదు అని చెప్పి చేతులు దులుపుకుంటున్నా. అందుకే ఒక్క పెద్దపల్లె కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటను కాపాడాలి, ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ పెద్దపల్లిలో కూడా అదే డిమాండ్లతో ఆందోళన జరుగుతా ఉంది. నష్టపోయినటువంటి రైతులను, ఆ పంట పొలాలను గుర్తించాలి, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. మిగిలినటువంటి లక్షలాది ఎకరాలలో ఉండేటువంటి పంటను కాపాడేటువంటి బాధ్యత సర్కార్ తీసుకోవాలి. ఇంతకుముందు సోదరులు మంది చెప్పినట్లు మీకు రాజకీయ క్రీడ మీద ఆసక్తి ఉంటే, విపక్ష నాయకుల్ని సతాయించడంలో మీకు రాక్షసానందం పొందాలనేటువంటిది ఉంటే అది మీ ఇష్టం, చేసుకోండి. కానీ శిక్ష రైతులకు ఎందుకు వేస్తారు? పంట పొలాలను ఎందుకు పణంగా పెడతారు? బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోరుకట్టి చంద్ర అధ్యక్షులు జరిగిన ఈ నిరసన దీక్షలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, దాసరి ఉష, రైతు సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామకొండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుండి మే 1వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు.
అలాగే డీజే డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు కూడా పొడిగించామని సిపి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించామన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ను వినియోగిస్తున్నారని, అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు. ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్లు వినియోగించాలో ఉన్నాయని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుండి మే 1 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించబడే అవకాశం ఉందన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 చట్టం, ఫజరీ నిబంధనలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. ఆదివాసీల ఆడపడుచుగా కొలుస్తూ ఉగాది పర్వదినం ముందు లక్ష్మీదేవర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ తెలిపారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాదికి 9 రోజుల ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెండియాల మహేష్ ముందుగా కమిటీ సభ్యులకు కండువాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ నాయక్ పోడ్ గిరిజన తెగలకు సంబంధించిన అడవి బిడ్డలు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవరతో పాటు పంచపాండవులను దేవుడిగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఘనమైన ఇతిహాస చరిత్ర కలిగిన లక్ష్మీదేవర అమ్మవారి ఆలయం పెద్దపేట గ్రామంలో తమ అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవర చరిత్రను వివరించారు. ప్రతి గడప గడపకు తిప్పుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఆదివాసీ తెగకు సంబంధించిన కోలావారు అనే కొన్ని గ్రామాల్లో కోలావారుగా, మన్నెవారుగా, మరీ ముఖ్యంగా మరి గిరిజన బిడ్డ ఆదివాసులుగా కొమురం భీం వారసులుగా ఉన్నటువంటి మన్నెవారు మా పెద్దంపేట గ్రామంలో ఉండడం నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లక్ష్మీదేవర అమ్మవారు మరి మన భారతదేశంలో విష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. ఆ లక్ష్మీదేవి కొన్ని చాలా రేర్ కొన్ని ఆలయాల్లోనే లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆదివాసీ తెగకు సంబంధించి ఏదైతే లక్ష్మీ దేవరగా పిలుచుకునేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అది మా పెద్దంపేట గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఇతిహాసం ఏదైతే చరిత్రలో లక్ష్మీదేవరకు సంబంధించిన చరిత్ర ఒక నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మరి మన భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి భగవద్గీతను సూచించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సతీమణి లక్ష్మీదేవి గారు పంచపాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనవాస సమయంలో లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి పంచపాండవులు అందరూ కూడా వాళ్ళకు తమ్ముళ్ళుగా భావిస్తూ, సోదరులుగా భావిస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా స్పందిస్తుందో అదే విధంగా లక్ష్మీదేవర కూడా నా తమ్ముళ్ళందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు వనవాసంలో ఉన్నారు, వాళ్ళకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మొత్తం జరగబోయేది శ్రీకృష్ణునికి విష్ణువుకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పినా కూడా లక్ష్మీదేవి ఆ తమ్ముళ్ళను కాపాడడం కోసం వనంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో
వాళ్ళు మారు వేషంలో ఉన్నటువంటి తమ్ములను గుర్తించకపోగా లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఏదైతే పంచపాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, శకునుడు, సహదేవుడు ఎవరైతే ఉన్నారో ఐదుగురు కూడా అమ్మవారిని గుర్తించే సందర్భంలో విఫలమై వాళ్ళ సోదరి కాకపోవచ్చు మా శత్రువు అనుకొని ఆమె యొక్క శిరస్సును వధించినటువంటి సందర్భంలో ఆ విషయం మొత్తం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి ఆమె యొక్క శిరస్సును తీసుకొని మళ్ళీ ఆమెకు జీవం వేయడం కోసం అక్కడ ఉన్నటువంటి గుర్రానికి సంబంధించినటువంటి శిరస్సును తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మరి రాబోయే కలియుగంలో ఈ యొక్క లక్ష్మీదేవరని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలుగా ఉంటారో ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చెబుతూ మరి ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఆదివాసి బిడ్డలు ఆదుకుంటారని చెప్పడం కోసమే ఆదివాసి తెగకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీదేవరను ఆడబిడ్డగా. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరకు కుమార్, పల్లె రవీందర్, ఆదివాసీ గిరిజన నాయకులు ఊరేటి మహేష్, కమిటీ అధ్యక్షులు తాళ్ల బుజ్జన్న, ఎలిగేటి సతీష్, మౌనిక మల్లేష్, గంటా రమేష్, ఊరేటి రమేష్, అగ్గిల మల్లేష్, పటాని మహేష్, బోయిన శ్రీనివాస్, బొట్లకుంట లక్ష్మణ్, వేడే లక్ష్మణ్, గుంట మధుకర్, మడి సుధాకర్, గుండా చిన్నయ్య, తిరుపతమ్మ, పోలిక పద్మ, పోలిక కల్పన, ఊరేటి సుమలత, అగ్గిల రాజేశ్వరి, రాజమ్మ, ఎలిగేటి భీమరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాబోయే 2 నెలల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఎలిగేడ్లోని నేతకానిపల్లి, బోదెలలో, సుందెళ్లపల్లి, కోతలపల్లి, పెద్దపల్లిలోని ఎస్ఆర్ఎస్పీ కాలనీ, నాయక్పల్లి గ్రామాలు మిషన్ భగీరథ కింద కవర్ కాలేదని, సదరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వేసవి కాలంలో ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నల్లా కనెక్షన్ కు సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయాలని, ఇందుకోసం గ్రిడ్, ఇంట్రా అధికారులను సమన్వయంగా పనిచేయాలని, ముర్కూరులో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి అవసరమైన మేర నీరు ప్రతిరోజు విడుదలయ్యే విధంగా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, స్థానికంగా ఉన్న బోర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. త్రాగునీటి సరఫరా కోసం గుర్తించిన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, త్రాగునీటి సరఫరా కోసం అందుబాటులో ఉన్న నిధులను, ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మండలంలోని మండల పంచాయతీ అధికారులు, ఎంపీటీఓలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వచ్చే నీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులలో ఉన్న నీటి నిల్వలు, ప్రతిరోజు పైప్లైన్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను గమనించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే 2 నెలల పాటు తాగునీటి సరఫరాపై యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేయాలని, ప్రతిరోజు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు, నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మతులు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలిత, ఈఈలు గ్రిడ్ కె పూర్ణచందర్, ఇంట్రా జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జీడీకే2 ఇంక్లైన్ పిట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం సోమవారం వంగల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు రామగుండం రీజియన్లో RG1లో ముందుందని, గెలుపు ఓటమితో సంబంధం లేకుండా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో అనేక మంది యువ కార్మికులు సిఐటియు పోరాటాలకు ఆకర్షితులై యూనియన్లో చేరిన సంగతి తెలిసిందేనని, చేరిన కొత్త సభ్యులను పాత సభ్యులతో కలిపి ఫిట్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఫిట్ కార్యదర్శిగా ఏ శంకర్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా పి సమ్మయ్యలతో పాటు షిఫ్ట్ల వారీగా కార్యదర్శులను 4 సభ్యులను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ పోరాట స్ఫూర్తితో నూతన పిట్ కమిటీ నిరంతరం కార్మిక సమస్యలను అధ్యయనం చేస్తూ పోరాటాలు రూపకల్పన చేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఇందులో నూతన ఫిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఫిట్ కమిటీ 2 ఇంక్లైన్ మైన్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడుతుంది, నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తద్వారా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికైనటువంటి నూతన కమిటీకి
సిఐటియు జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు, కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ద్రోహపూరిత విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఐక్య పోరాటాలలో ట్విన్ క్లైన్ మైన్ కార్మికులను పాల్గొనే విధంగా ఈ ఫిట్ కమిటీ పనిచేయాలని, అదేవిధంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజికోద్యమకారుల జయంతుల వర్ధంతుల సందర్భంగా సామాజిక వారోత్సవాలు నిర్వహించాలని సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగా ట్విన్ క్లైన్ మైన్ మీద కూడా ఈ సామాజిక వారోత్సవాల్లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కార్మికులందరినీ కలుసుకునే విధంగా, కార్మికులందరినీ చైతన్యవంతం చేసే విధంగా ఈ ట్విన్ క్లైన్ మైన్ నూతన కమిటీ పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, కారం సత్తయ్య, విజయ్ కుమార్, తిప్పారపు రాజు, భీమానాయక్, జనార్దన్, వరప్రసాద్, శ్రీనివాస్, చందు, సంపత్, కుమరయ్య, దేవేందర్, మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉందని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ శ్రీకాంత్, జిల్లా డిప్యూటీ వైద్యాధికారి కృపారాణి సూచించారు. రామగుండంలోని తబితా పిల్లల ఆశ్రమంలో సోమవారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ సహకారంతో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ కృపారాణి, మెడికల్ ఆఫీసర్ పారిజాతం, సైకాలజిస్ట్ డాక్టర్ సాధ్వి మైథిలి, డాక్టర్ మహాలక్ష్మి, సూపర్వైజర్ సమ్మయ్య, ఫార్మసిస్ట్ దివ్యశృతి, లక్ష్మీరాణి, తిరుమలతో పాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సులు హాజరై పిల్లలకు వైద్య పరీక్షలు చేసి అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆశ్రమ పిల్లలకు అండగా మద్దెల దినేష్ టీంని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు కొమ్మంచంద్ యాదవ్, ఊహా, శారద, ఎర్రాల రాజయ్య, రేణుకుంట నరేంద్ర, శ్రీనివాస్ మరియు ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్, విమల తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు హితవు. ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వెల్లడి. అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరా పంట పొలాలు కూడా ఎండిపోకుండా చూసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 36 గంటల రైతు నిరసన దీక్ష ముగింపులో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు, అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు, రామగుండం సిపి హెచ్చరిక. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు.